ఆదివారం నాడు ఏపీలోని విపక్ష కూటములు ఎంతో ఆర్భాటంగా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బహుశా మోదీ హాజరైన అత్యంత పేలవమైన సభ ఇదేనేమో అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ప్రజలు పట్టించుకోవడలేదనే విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు పవన్ కూటమికి ఓటమి తప్పందని గ్రహించే బీజేపీ కాళ్లవేళ్లపడి పొత్తుకొప్పించారు చంద్రబాబు. అందరూ కలిసి నిర్వహించిన సభ కూడా డమాలంది. ఈ సభ నిర్వహించిన తీరు పట్ల ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇంతకీ 3 పార్టీలు నిర్వహించిన సభ జరిగిన తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విపక్ష 3 పార్టీల కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ జరిగిన తీరు చూస్తే వారు చేతులెత్తేసినట్లే కనిపిస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభ ఇంత అధ్వాన్నంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. బహుశా మోడీ కూడా ఇంత నాసిరకంగా సభ జరుగుతుందని అనుకుని ఉండరు. సభలో మోడీ ప్రసంగిస్తుండగా పలుమార్లు మైక్ ఆగిపోవటం, దాంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం, అంతకుముందు ప్రధాని చంద్రబాబు సత్కరిస్తారని అనౌన్స్ చేస్తే ఆయన చేతిలో పుష్పగుచ్ఛం కూడా లేకపోవడం, అయోమయంగా నిలబడటం వంటి ఘట్టాలు జరిగాయి. ఇలాంటి తప్పులనండి, పొరపాట్లనండి, వాటి సంగతి పక్కన పెడితే సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీల్లో ఎవరూ కూడా ఏపీలో తమను ఎన్నుకుంటే ఏమి చేసేది ఒక్క మాట కూడా చెప్పకపోవడం గమనించాల్సిన విషయం. మోడీ అన్న కాస్తో కూస్తో ఏపీకి పలానేది చేశాం అని చెప్పుకున్నారు. తద్వారా ఏపీలో వైఎస్ జగన్ హయాంలో అభివృద్ధి జరిగిందన్న పాయింట్ను పరోక్షంగానైనా అంగీకరించారు. కేంద్ర స్కీముల గురించి ప్రచారం చేసుకునే క్రమంలో ఆయన ఈ సంగతులు వెల్లడించారు. ఏపీకి 10 లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఆయన అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 20 లక్షలకు పైగా గృహాలు నిర్మిస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. దాన్ని కొంతవరకు మోడీ కూడా ఒప్పుకున్నట్లయింది. ఏపీలో అమలవుతున్న విధానాన్ని వివరించారు. అసలు ఏపీలో అభివృద్ధి లేదని ఆరోపించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు మోడీనే సమాధానం ఇచ్చినట్లయింది. మోడీ ఎక్కువసేపు కేంద్ర ప్రభుత్వం తీరుతెన్నులు, ఎన్డీఏ ప్రాముఖ్యత, 400 సీట్లు సాధించాలి తదితర అంశాలపైనే ఎక్కువగా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్కి వ్యతిరేకంగా ఆయన పెద్దగా విమర్శలేమీ చేయలేదనే చెప్పాలి. కేవలం మంత్రులపై జనరల్గా చేసే ఒక ఆరోపణ మాత్రం చేశారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఒకటేనని మోడీ చేసిన వ్యాఖ్య విన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మోడీ కుటుంబ రాజకీయాల గురించి ప్రస్తావించారు. కాకపోతే తన పక్కనే ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పురంధరేశ్వరిని కూర్చోబెట్టుకున్నారు. వీరిద్దరూ ఎన్టీఆర్ కుటుంబంలో భాగంగా చూస్తారో లేదో తెలియదు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీకి ఉపయోగం జరుగుతుందని అన్నారు. ఏ రకమైన అభివృద్ధి చేస్తారో ఆయన ఈ సందర్భంగానైనా చెప్తే బాగుండేది. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రైల్వే జోన్, ఏపీకి రావాల్సిన ఆస్తులు, ఇతర విభజన హామీలు, వేటిని కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా మోడీ ముచ్చటించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోమని కూడా అనలేదు. 2014లో అన్న ప్రత్యేక హోదాతో సహా పలు హామీలను ఈ 3 పార్టీలు తిరుపతి సభలో ఇచ్చాయి. ఈసారి చంద్రబాబు, పవన్లు కనీసం వాటి గురించి మాట్లాడే ధైర్యమే చేయలేకపోయారు. నిజానికి మీటింగ్లో మోడీ, చంద్రబాబు పక్కపక్కన కూర్చున్నప్పటికీ వారిలో ఆ సంతోషం కనిపించలేదు. గతంలో ఒకరినొకరు దూషించుకున్న ఘట్టాలే గుర్తుకు వచ్చి ఉండాలి. మోడీ కూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లుంది తప్ప గతాన్ని పూర్తిగా మర్చిపోయారనిపించలేదు. అప్పట్లో మోడీని టెర్రరిస్ట్ అని, భార్యను ఏలుకోలేనివాడని, అవినీతిపరుడని, నోట్ల రద్దుతో దేశాన్ని నాశనం చేశాడని ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు పక్కన కూర్చోవలసి వచ్చినందుకు మోడీ బాధపడి ఉండాలి. చంద్రబాబును ఎన్డీఏలో చేర్చుకోవడం, కలిసి సభలో పాల్గొనడం ద్వారా మోడీ కూడా అవకాశవాదే అన్న అభిప్రాయం ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే గతంలో మోడీని దూషించిన అన్నింటినీ మర్చిపోయినట్లు నటిస్తూ కూర్చోవడమే కాకుండా సభలో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడారు. దేశం మోడీ నాయకత్వంలోనే ముందుకు వెళుతోందని, విశ్వగురు అని తన స్పీచ్లో ఎక్కువ భాగం ఆయన కటాక్షం కోసమే మాట్లాడారు. మిగిలిన కాసేపు ముఖ్యమంత్రి జగన్ను దూషించడానికి సమయం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యథాప్రకారం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించారు. ఏపీలో గంజాయి, అమ్మాయిల మిస్సింగ్ అంటూ పిచ్చి లెక్కలు చెప్పి సభికులను విసిగించారు. విశేషం ఏమిటంటే ప్రధాని మోడీ వీరిద్దరూ జగన్పై చేసిన తిక్క ఆరోపణలు వేటిని పట్టించుకోలేదు. దాంతో వీరికి ఉసూరుమన్నంత పని అయింది. ఓవరాల్గా చూస్తే నేతలు ముగ్గురు మోడీ, చంద్రబాబు, పవన్లు ఒక నిర్దిష్ట ఎజెండా లేకుండా మాట్లాడడంతో సభ అంతా చప్పచప్పగా సాగినట్లయింది. బీజేపీ నేత సోమవీర్రాజు ఎన్డీఏపై ఎక్కువ స్ట్రెస్ ఇవ్వగా మరో ఇద్దరు నేతలు సత్యకుమార్, సీఎం రమేష్లు అచ్చం టీడీపీ నేతల మాదిరే మాట్లాడారు.
సీఎం రమేష్ అయితే చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో చాలా అభివృద్ధి జరిగిందని అన్నారు. అంత గొప్పగా చంద్రబాబు టీడీపీ పాలన సాగితే ఆ పార్టీ 2019లో ఎందుకు ఓడిపోయింది? ఆ ఓటమి తర్వాత సీఎం రమేష్ బీజేపీలో ఎందుకు దూకారో కూడా చెప్పాలి కదా. సభకు హాజరైన జనం మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. టీడీపీ మీడియా 15 లక్షల మంది వస్తారని తొలుత ఊదరగొట్టాయి. కానీ అసలు వచ్చిన జనం అందులో 10వ వంతు కూడా ఉంటారో ఉండరో అన్నట్లుగా సభ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయానికి కూడా వేలాది కుర్చీలు ఖాళీగా కనిపించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో 40 రోజుల్లో 4 అతి భారీ సభలు నిర్వహించి రికార్డు సృష్టిస్తే 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక సభను కూడా విజయవంతం చేసుకోలేకపోయాయి. దీన్ని బట్టే ప్రజల్లో ఈ పార్టీల కూటమి పట్ల వైముఖ్యత ఏర్పడిందన్న భావన సహజంగానే కలుగుతుంది.